డైరెక్షన్ చాలా బాగుంది. ఆయన శేఖర్ కమ్ముల ఈ మూవీ తోటి ఇంకా బిగ్గర్ మూవీస్ కూడా తీయొచ్చని చెప్పొచ్చు. సాంగ్స్ బాగున్నాయి, రిఫ్రెషింగ్ ఉన్నాయి. అంటే డిఎస్పి మ్యూజిక్ ఇది వరకు వాటితో పోలిస్తే కొంచెం ఫ్రెష్ గా ఉంది. వేరే మ్యూజిక్ డైరెక్ట్ కొట్టినట్టు ఫీల్ వచ్చింది. కుబేరా అంటే నాట్ ఓన్లీ రిచ్ అవ్వడం గురించి కాదు, జస్ట్ అంటే పెరుగు తగ్గట్టే ఉంది మూవీ. బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అని కదండి, అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ చూడొచ్చు ఈ మూవీని. అంటే 3 hours లెంత్ ఎక్కువైందని కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ లో 5 minutes, సెకండ్ హాఫ్ లో ఒక 10 minutes ట్రిమ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇంకా మ్యూజిక్ బాగుంది, యాక్షన్ కూడా బాగుంది. యాక్షన్ మూవీలో తక్కువ ఉంది, కానీ యాక్షన్ కూడా ఉన్నంతలో చాలా బాగా చేశారు. శ్రీ అంట ఆయన పేరు, ఎవరో స్టంట్ మ్యాన్ మాస్టర్. ఇద్దరిది బాగుందన్న. అంటే ఫస్ట్ నేను అనుకున్నాను బెగ్గర్ రోల్ కదా, అది చాలా క్రూషియల్ రోల్, ఆయనకే ప్లస్ పాయింట్ అవుద్ది అనుకున్నాను. కానీ ఓవరాల్ గా మూవీ మొత్తం చూసినప్పుడు ఇద్దరిది, నాగార్జున గారి రోల్ కూడా చాలా బాగుంది. మెసేజ్ ఏంటంటే అంటే ఈ వరల్డ్ అనేది ప్రతి ఒక్కరికి, రిచ్ పూర్ అని కాదు, అందరికి ఉంటుంది. మళ్ళీ లవ్, మదర్స్ లవ్ కూడా ఇన్బిల్ట్ గా చెప్పారు మూవీ మొత్తం. ఎమోషన్ అనేది చాలా బాగుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఉందా? అప్కమింగ్ ఇంకా మూవీస్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి చెప్పలేము ఏది వస్తుంది ఏది రాదు అని చెప్పేసి. మూవీలో ఏం నచ్చింది? ఏది నచ్చింది ఏది నచ్చలేదు, కానీ అన్ని నచ్చినాయి అని చెప్తా. ఎందుకంటే నాగార్జున లాగేమి అనిపించలేదు, ఎందుకంటే నాగార్జున ఏవి చూసినా కూడా లాగ్ అనిపించదు మాకు, ఎందుకంటే నాగార్జున ఫ్యాన్స్ కాబట్టి. అన్ని హైలైట్స్. ఇప్పుడు నాగార్జున అయినా ధనుష్ అయినా పెద్ద హీరోస్ కాబట్టి వాళ్ళు ఏమి ఊరికే, వాళ్ళ మూవీస్ లో ఎట్లయినా బాగుంటది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, నాకైతే మూవీ చాలా నచ్చింది. అట్లేం లేదు, తను మూవీ త్రూ అవుట్ ఉంటుంది, కానీ సబ్జెక్ట్ మెయిన్ అన్నమాట అందులో. చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇంకా యాక్చువల్లీ ఇది చాలా గుడ్ మూవీ, మంచి సబ్జెక్ట్. కాకపోతే ఇలాంటి మూవీస్ ఎవరు థియేటర్ లో చూడరు, అది ప్రాబ్లమ్. మనలోనే ఉంది డిఫెక్ట్. ఏంటి పెద్ద పెద్ద ఫైట్లు ఉండి రొమాంటిక్ సీన్స్ ఉంటేనే చూస్తున్నారు. మంచి సబ్జెక్ట్, అసలుకి వీళ్ళు ఎంజాయ్, బోర్ కొట్టదు మూవీ. నేనైతే 5కి 5 ఇస్తాను. మేడం ధనుష్ గారి యాక్టింగ్ బాగుందా, నాగార్జున గారి బాగుందా? ఇద్దరిది బాగుంది, నేను కంపేర్ చేయను. ఇద్దరు చాలా బాగా చేశారు. రోల్ తక్కువ అంటే క్లైమాక్స్ వరకు ఉన్నారు, క్లైమాక్స్ 10-15 minutes మాత్రమే లేరు, మూవీ మొత్తం ఉంటారు. మెయిన్ నాగార్జున, ధనుషే, రష్మిక కూడా సపోర్టింగ్ రోల్ అన్నమాట. అందరూ యాక్టింగ్ బాగుంది. బట్ బ్లాక్ బస్టర్ హిట్, డీసెంట్ హిట్ అండి, డీసెంట్ హిట్. కలెక్షన్ ఎంత వస్తాయి అనుకున్నారు? 500 కోట్లు. అదే చెప్తున్నాను కదా, ఇలాంటి మూవీస్ ఎవరు థియేటర్ లో చూడరు. ఓటీటీలో రాగానే అబ్బా సూపర్ ఉంది, థియేటర్ లో మిస్ అయిపోయినాం అనుకుంటారు. అట్లాంటి మూవీ డెఫినెట్లీ చూడొచ్చు ఫ్యామిలీతోని. సపోర్టింగ్ రోల్ ఇది, నార్మల్ చిన్న క్యారెక్టర్ కానీ త్రూ అవుట్ మూవీ ఉంటుంది. 5కి రేటింగ్ 4 ఇస్తారా? నో, 5కి 5 ఇస్తాను. చాలా బాగుంది బ్రో. పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఇంకా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. ధనుష్ క్యారెక్టర్ అవును, చాలా అంటే చాలా బాగుంది. బోరింగ్ అండ్ లాగ్స్ అసలు ఏం లేదు. స్టోరీ టెల్లింగ్ కానీ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగుంది. ధనుష్ యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బాగుంది భయ్య, బాగుంది. టోటల్ సినిమా అంటే సినిమా మొత్తం బాగుంది, చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు. అవును, ఏం కాదు, పర్లేదు, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా అందరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సింది. వెల్కమ్. బాగుంది, చాలా బాగుంది. అంటే శేఖర్ కమ్ముల నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయము, బట్ ఇలాంటి సినిమా కూడా నేను చాలా బాగా చేయగలను అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అందరూ చూడొచ్చు, అంటే మాస్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు. స్టోరీ ఉంది, మంచి స్టోరీ. మధ్యలో కొంచెం ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో స్లైట్ గా లాగ్ అనిపించినా కూడా అంటే స్టోరీ కన్వర్షన్ బాగుంది కాబట్టి సెకండ్ హాఫ్ లో బాగా అనిపించింది. మళ్ళీ 3 hours సినిమా, మరి ఎక్కడైనా కట్ చేసిందని? లేదండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఒక సాంగ్ ఉంది మధ్యలో, ధనుష్ అదే చనిపోయినప్పుడు చేస్తారు అక్కడ చాలా బాగుంది. ఆ సాంగ్ చాలా బాగుంది. 5 స్టార్ లో ఎన్ని స్టార్స్ ఇస్తారు? 5 ఇస్తాను. థ్యాంక్ యూ. బ్రో చెప్పు బ్రో, సినిమా ఎలా ఉంది బ్రో? బాగుంది.
ధనుష్ క్యారెక్టర్ ధనుష్ ఓకే 3 అవర్స్ మూవీ ఎక్కడైనా బోరింగ్ అనిపించిందా? బోరింగ్ అనిపించినా కానీ ధనుష్ చూస్తుంటే అసలు ఎలా ఒప్పుకున్నాడు ఈ క్యారెక్టర్ అంటే తను ఒక ఎంత స్టార్ హీరోని మనకు తెలుసు అంత ఎలా ఒప్పుకున్నాడు ఈ సినిమా అనేది దాంట్లో కొట్టేస్తారు మొత్తం. బోరింగ్ గానే ఏమన్నా లాగ్స్ లాగ్ ఏమంత అనిపించలేదు, సరిపోతుంది. 3 అవర్స్ ఎక్కడ మీకు ఎక్కడ బోర్ కొట్టలేదు? బోర్ కొట్టలేదు, ధనుష్ క్యారెక్టర్ బాగుంది. సాంగ్స్ డిఎస్పీ సాంగ్ అంటే లాస్ట్ ఫస్ట్ అంటే దాంట్లో మీనింగ్స్ బాగుంటది, నాది 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 అన్న ఇదిలో కొడుతుంది. అది ఫస్ట్ సినిమా స్టార్టింగ్ లో వస్తుంది. వద్దులే మళ్ళీ చెప్తే ఇది అనుకుంటారు. 5 స్టార్లు ఎన్ని స్టార్స్ ఇస్తారు చివరి సరే? 5 స్టార్ కి ఓవరాల్ గా ధనుష్ యాక్టింగ్ అయితే ఇస్తా. ధనుష్ యాక్టింగ్ 4.5 కొట్టేశాడు. థాంక్యూ. లైక్ ధనుష్ యాక్టింగ్ అని చెప్పొచ్చు, చాలా బాగా చేశాడు. అండ్ యా ఆసమ్, ఆయన సీనియర్ యాక్టర్ కదా, చాలా బాగా చేశారు. కంపారిజన్ చేసుకుంటే ఎవరు యాక్టింగ్ చేస్తుంటారు? లేదు, అందరు బాగా చేశారు, ఈవెన్ విలన్ కూడా ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు. అంటే థియేటర్ వరకు ఆడియన్స్ లాగే పాయింట్ చాలా పాయింట్స్ ఉన్నాయండి. అసలు స్టోరీ నేను అనుకోలేదు. కుబేరా టైటిల్ చాలా బాగుంది, ఆ టైటిల్ కి తగ్గట్టు స్టోరీ ఉంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, వచ్చి చూడాల్సిన ఫిలిం. ఎంత రేటింగ్ ఇస్తారు? 9. సో వన్ మ్యాన్ షో అంటున్నారు కదా, వేరే క్యారెక్టర్స్ ఏం అంత ఇంపార్టెంట్ లేదా? లేదు, అట్లా ఏం లేదే. ఏ స్టోరీ లైక్ ఏ క్యారెక్టర్ కా క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. అంటే రష్మిక గారి గురించి ఎవరు మాట్లాడట్లేదు బయట, ఓన్లీ ధనుష్ అంటున్నారు. ఇది యాక్చువల్లీ నాకు అనిపించింది స్టోరీ ప్రకారం వెళ్ళిన మూవీ కాబట్టి అట్లా పర్టికులర్ గా ఏం లేదు, అందరు క్యారెక్టర్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా గురించి చాలా బాగుంది, వచ్చి చూడండి థియేటర్స్ కి. అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక కొత్త బిచ్చగాడు కనపడ్డాడు, శేఖర్ కమ్ముల నాకు కనపడలే, ఒక కొత్త శేఖర్ కమ్ముల కనపడ్డాడు. ధనుష్ కనపడలే, ఒక కొత్త బిచ్చగాడు కనపడ్డాడు. నాగార్జున గారు కూడా టోటల్గా మార్చిపడేశారు. నాగార్జున గారిని కూడా కొత్త నాగార్జున కనపడ్డాడు. ఆయనకి 2 హీరోయిన్లు కావాలి, 3 హీరోయిన్లు కావాలి, ఆ రొమాంటిక్ సాంగ్స్ కావాలి. కర్ర పట్టేసి సోగ్గాడు సిగ్గాడే చిన్న నాయన లాగా మంచి రొమాంటిక్ సంక్రాంతి సంబరాలు చేసేసి హీరోని శేఖర్ కమ్ముల గారు తన పిడికిట బంధించి పడేసి కొత్త హీరోలను చూపించాడు, కొత్త పాత్రని పరిచయం చేశాడు. శేఖర్ కమ్ముల అంటే ఓన్లీ క్యూట్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలు అనుకుంటారు కదా. తమిళ సినిమాలు, తెలుగు మలయాళ సినిమాలోనే రాన్ రష్టిక్ ఉంటాయి, పునాదుల నుంచి తీస్తారు వాళ్ళు, బాధలు కష్టాలు నష్టాలు తీస్తారు, పేదోడి కష్టం ఏందో నష్టం ఏందో చూపిస్తారంటారు. ఈ సినిమాలో ఉన్నాయి. వీళ్ళ పేదోడి కష్టాలు నష్టాలు కాదు, బిచ్చగాడి బాధలు ఏంటో చూపించాడు. టోటల్గా చెత్త కుప్పలో బతికేవాడు బతుకును చూపించాడు. కుబేరుడు ఎలా కుబేరుడు అవ్వాలని కోరుకుంటాడో, బిచ్చగాడు ఇంకా బిచ్చగాడి లాగా ఎలా చనిపోతున్నాడో, అదే కుబేరుడు బిచ్చగాడి లాగా చచ్చిపోతే ఎట్లా ఉంటుందో సినిమా చూడండి, సూపర్ అనిపిస్తుంది. డిఎస్పి ఇండస్ట్రీలో ఉన్నాడు, ఎక్కడికి పోలే ఆయన. పుష్ప వచ్చింది, రికార్డులు బద్దలు కొట్టింది, ఇప్పుడు ఈయనే ఉన్నాడు. ఇంకేం పుష్పకు కుబేరకి ఏమైనా చాలా దూరం ఉందా, గ్యాప్ ఉందా? డిఎస్పి బ్యాకా బొంగ అంటున్నారే, డిఎస్పి ఎక్కడికి పోలే, ఇండస్ట్రీలో నువ్వు రచ్చ అటు 3 వస్తుందిగా, యాడికి పోడు ఉండడు. ఇక నాకైతే వన్ అండ్ ఓన్లీ ధనుష్ పాత్ర అద్భుతంగా అనిపించింది. ఏదైనా అవార్డు వస్తే నేషనల్ అవార్డు లాంటి ఉత్తమ అవార్డు లాంటి, ఉత్తమ చిత్రం లాంటి, ఉత్తమ హీరో లాంటి పాత్రలు రావాలంటే ఈ సినిమాకి రావాలని కోరుకుంటున్నా. నాగార్జున గారు కూడా అసలు ఆయన టోటల్గా మార్చిపడేసిండు. ఆయన కూడా పిడికిట బంధించి బిగించేసి నేను చెప్పిందే చేయాలి సార్ మీరు అన్నట్టుగా చేపించింది అనమాట. కొత్త నాగార్జున కనపడ్డాడు, కొత్త ధనుష్ కనపడ్డాడు, కొత్త శేఖర్ కమ్ముల కనపడ్డాడు, కొత్త రష్మికి కూడా కనపడింది. నిజంగా శేఖర్ కమ్ముల గారు గ్రేట్ మీరు, ఎందుకంటే ధనుష్ను అండ్ నాగార్జున గారిని ఒప్పించి మెప్పించి సినిమాలు చేయటం వండర్ఫుల్ మూవీ, చాలా బాగా అనిపించేస్తుంది. ఒక కొత్త బిచ్చగాడు కనపడతాడు, సూపర్గా ఉంది, వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక కొత్త వాతావరణం కనపడుతుంది మీకు బిచ్చగాడి పాత్రలో. సూపర్ మూవీ. థ్యాంక్ యూ.